సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ పల్లెలు సమగ్రాభివృద్ధి సాధించాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇటీవల కేంద్రం పంచాయతీలకు జాతీయ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రకటించిన 46 అవార్డులో రాష్ట్రానికి చెందిన పలు పల్లెలు 13 అవార్డులను గెలుచుకున్నారు. ఈ అవార్డులు ప్రధాన కార్యక్రమం ఢిల్లీలో జరగ్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. 8 దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాలు, 5 నానాజీ దేశ్ముఖ్ సర్వతోముఖ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాలను రాష్ట్రపతి ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీపీలు, జెడ్పీ చైర్పర్సన్లతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయతీరాజ్ శాఖ అధికారులకు అందజేశారు. 9 కేటగిరీల్లో అవార్డులు ప్రకటించగా ఇందులో తెలంగాణకు 8 కేటగిరీల్లో అవార్డులు దక్కించుకోవడంపై రాష్ట్రపతి అభినందించారు. తెలంగాణలో జరుగుతున్న పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ఫలితాలపై మంత్రి ఎర్రబెల్లి వివరించారు. దేశంలో తెలంగాణ మంత్రమే కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సమానంగా నిధులు ఇస్తుందని చెప్పారు. పల్లెల్లో వినూత్న ప్రగతిని సాధించామన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోవడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు అందుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇక భవిష్యత్తులో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అలాగే అవార్డులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వంతో పాటు అవార్డులు వచ్చేందుకు కారణమైన సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం చాలా బాగా చేశాది. రూరల్ లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇంటికి నీళ్ళు ఇచ్చేది తెలంగాణ రాష్ట్రం అని పార్లమెంట్ లో కూడా పొగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా జలజీవన మిషన్, ఈ మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకోవడం కూడా చాలా హర్షించదగ్గ విషయం. మా తెలంగాణ ఒకట ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నాం. బహిరంగ మలముసర్జన రహిత రాష్ట్రం కేంద్ర ప్రభుత్వమే ప్రకటించడం కూడా జరిగింది. మాకు ప్రతి గ్రామం